మీరు పని చేయాలి అని తెలుసు. ఈ పని మీకు అవసరం. తప్పనిసరిగా మీరు పని చేయాలని మీకు తెలుసు. కానీ చెయ్యలేకపోతున్నారు. ఎందుకు? మనందరం ఏమనుకుంటున్నారంటే ఇది లేజినెస్ అనుకుంటాం. బద్ధకం అనుకుంటాం. ఒళ్ళు కొవ్వు అనుకుంటాం. కాదండి. ఇది లేజినెస్ కాదు. బద్ధకం కాదు. ఒళ్ళు కొవ్వు కాదు. ఇది మైండ్ ప్రోగ్రామింగ్. ఎప్పుడైతే ఎవరికి వాళ్ళు నేను లేజీ ఫెలోని, నాకు చాలా చాలా బద్ధకం, ప్రకాషన్ ఎక్కువ, పోస్ట్‌పోన్‌మెంట్ ఎక్కువ, చిచ్చి ఇదేంటి బ్రతుకని నిందించుకుంటూ కూర్చున్నారో ఇంకా 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 అది పెరిగిపోతూ ఉంటుంది. మన మెదడు 2 ప్రధానమైన లక్ష్యాల కోసం పనిచేస్తుంది. ఒకటి సౌకర్యం, కంఫర్ట్‌గా ఉండడం. 2 బాధ నివారణ, పెయిన్ అవాయిడెన్స్. కంఫర్ట్‌గా ఉండాలి, పెయిన్ ఉండకూడదు. అవాయిడ్ పెయిన్, బీ కంఫర్ట్. ఈ 2 ప్రధానమైన లక్ష్యాల కోసం పనిచేస్తుంది. ఏ పని కాస్త కష్టంగా అనిపించినా మీ సబ్‌కాన్షియస్ మైండ్ వెంటనే చెప్తుంది, ఇది తర్వాత చేద్దాంలేదు అని. అప్పుడు ఒక ప్రొకాస్టినేషన్ లూప్‌లోకి వెళ్ళిపోతాం. ఒక ఆలోచన వస్తుంది. దాని ద్వారా ఒత్తిడి వస్తుంది. దాని ద్వారా తప్పించుకోవడం ఎలాగో ఆలోచిస్తాం. అవాయిడెన్స్ బిహేవియర్. దాంతో హమ్మయ్య! సేఫ్, తాత్కాలికంగా రిలీఫ్ వస్తుందండి. ఆ తర్వాత ఆ పని అవ్వదు కదా, చేయలేం కదా, తప్పు చేసాము అనే ఫీలింగ్ వస్తుంది. గిల్ట్. మళ్ళా వాయిదా వేస్తాం. వాయిదా వేస్తాం. ఇది ప్రొక్రాస్టినేషన్ లూప్ అంటారు. ఒక ఆలోచన నుంచి ఒత్తిడి నుంచి తప్పించుకోవడం తాత్కాలికమైన రిలీఫ్ నుంచి గిల్ట్ స్టార్ట్ అవుతుంది, అపరాధ భావం. దాని నుంచి మళ్ళీ వాయిదా వేస్తారు. ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎన్నో ఇంపార్టెంట్ పనులు మనం చేయలేం. లాస్ట్ మినిట్ వరకు ఆగి చివరి నిమిషంలో చేసేవాళ్ళు ఉన్నారు. స్టూడెంట్లు అయితే సంవత్సరం అంతా వాయిదాలు వేసుకుని నెలల ముందు పరీక్షలు ఉన్నాయనగా 24 గంటలు చదవడం కూర్చుంటారు. బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది, అంచేత పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. మార్కెటింగ్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఇంట్లో పనులు కావచ్చు, బయట పనులు కావచ్చు, ఆఫీస్ పనులు కావచ్చు, ఎల్ఐసి లాంటి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్లయింట్ లిస్ట్ ఉంటుంది. ఆ క్లయింట్లు కలవాలనుకుంటారు, కలవరు. లాస్ట్ మినిట్ టార్గెట్లతోటి చివరిలో ఆదరాబాదరా గురై యాంగ్జైటీ, టెన్షన్ పెరిగిపోతుంది, ఎసిడిటీ పెరిగిపోతుంది. ఇర్రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల ఆరోగ్యం కూడా పెరిగిపోతుంది. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఈ ప్రొకాస్టినేషన్ లూప్ మళ్ళీ తిరుగుతూ పూర్తిగా సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడిది అన్నట్టుగా మార్చి పాడుతుంది అన్నమాట. మెదడు ఎలా మోసం చేస్తుందో మనం తెలుసుకోవాలి. ఏదన్నా పని మనం చేయాలనుకోండి, ఇంకా టైం ఉంది కదా, చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, అమ్మో నేను పర్ఫెక్ట్ మూడ్లో లేను. పర్ఫెక్ట్ మూడ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇప్పుడే చెయ్యాలేటి, ఇంకా బోలెని టైం ఉంది. 1 టైం ఉందని పోస్ట్‌పోన్ చేయడం. 2 నేను పర్ఫెక్ట్ మూడ్లో ఉన్నప్పుడు అది స్టార్ట్ చేస్తానండి. 3 ఇప్పుడే ఎందుకు ఇవన్నీ మైండ్ ట్రిక్స్ అన్నమాట. నిజం కాదు. ఈ మన మెదడు చేసే మోసంలో ట్రాప్‌లో పడిపోతూ ఉంటాం. సో దీనికి సైంటిఫిక్ అర్థం ఏంటంటే, మీ మెదడులో డోపమైన్ సిస్టమ్ ఉంది. సులభంగా ఆనందంగా ఇచ్చే పనులు మొబైల్ చూడడం కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, టీవీ కావచ్చు, ఫోర్నోగ్రఫీ కావచ్చు, మాస్టర్బేషన్ కావచ్చు, ఇంకా ఈజీగా సులభంగా వచ్చే పనులు చేయడం ద్వారా వెంటనే డోపమైన్ ఇస్తాయి. మరి కష్టమైన పని చేస్తానో, మీకు బాధ్యతతో కూడిన పని చేస్తానో, చదవవలసి వస్తానో, మార్కెటింగ్ పనులు చేయవలసి వస్తానో, ఆఫీస్ పనులు చేయవలసి వస్తానో, ఇంటికి సంబంధించిన డొమెస్టిక్ పనులు చేయవస్తానో, రివార్డ్ వెంటనే రాదు. డిలే రివార్డ్ అంటారు దాన్ని. సో డోపమైన్ వెంటనే రిలీజ్ అవుతుంది. కాబట్టి బ్రెయిన్ ఆ రివార్డు వెంటనే రాని వాటికి బ్రెయిన్ దాన్ని అవాయిడ్ చేయడం మొదలు పెడుతుంది. అదొక ట్రాప్ అన్నమాట.
ఇమీడియట్‌గా డోపమైన్ వచ్చే వాటిలకి అలవాటైపోతాం. ఎడిక్షన్. అందుకే నెట్‌ఫ్లిక్స్‌కి వీటిలకి ఇన్‌స్టా రీల్ చూడడానికి, యూట్యూబ్‌లకి, ఫేస్‌బుక్‌లు ఇట్లాంటిలన్నిటికి, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలు వీటిలన్నిట్లికి వెంటనే డోపమైన్ రిలీజ్ అవుతుంది. వెంటనే దానికి ఎడిక్షన్ స్టార్ట్ అవుతుంది. నీకు అవసరమైన పనులు చేసినప్పుడు ఆ రివార్డు డిలేయిడ్ రివార్డ్ అంటారు. రాదు వెంటనే. ఎప్పుడో అది పని పూర్తవుతుంది. కాబట్టి బ్రెయిన్ దానిని అవాయిడ్ చేస్తూ బద్ధకిష్టిగా మిమ్మల్ని మీరు అనుకునేటట్టుగా చేస్తుంది. లేజీ ఫెలో అని చెప్పేసి కుటుంబ సభ్యులు, ఆఫీస్ వాళ్ళు అనుకునేటట్టు చేస్తుంది. రేపు అని జీవితంలో మన జీవితాన్ని మనం రేపు చేసుకునేటట్టు చేస్తుంది. యు ఆర్ రేపింగ్ యువర్ ఫ్యూచర్. రేపు అంటే మానభంగం. రేపు పెడితే రేపు అనేది ఉండదు. అంటే భవిష్యత్తు ఉండదు. అంటే రేపు పెడితే భవిష్యత్ భంగం అనమాట. యు ఆర్ రేపింగ్ యువర్ ఫ్యూచర్. ఆలస్యం వెనుక అసలు కారణాలేంటి? ఒకటి, ఆ పనిలో ఫెయిల్ అయిపోతామని ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. 2, పర్ఫెక్ట్‌గా చేయాలి. చేస్తే కరెక్ట్‌గా చేయాలి. పెర్ఫెక్షనిజం వల్ల. 3, ఆ పని ఎలా చేయాలనేది క్లారిటీ లేకపోవడం. 4, ఓవర్ థింకింగ్. 5, నీ పట్ల నీకున్న పూర్ సెల్ఫ్ ఇమేజ్. నాకంత సీన్ లేదనుకోవడం కావచ్చు. ఏంట్రా భగవంతుడా నా జీవితం ఇలాగైపోతుందని నీకు నువ్వు తక్కువ అనుకోవడం కాదు. సో ఇవన్నీ కారణాలు. అంతేగాని మీరు లేజీ కాదు. మీ బ్రెయిన్ అన్‌ట్రైన్డ్. యువర్ మైండ్ ఈజ్ అన్‌ట్రైన్డ్ మైండ్‌తో ఉన్నారని అర్థం. సైకిల్ నేర్చుకుంటున్నాం, ట్రైనింగ్ అయింది. కారు నేర్చుకుంటాం, ట్రైనింగ్ అయింది. వంట నేర్చుకుంటాం, ట్రైనింగ్ అయింది. ఇవన్నీ ట్రైనింగ్ కాబట్టి అలవాటుగా చేస్తున్నాం. నిజం ఏమిటంటే మీరు మీ మైండ్‌కి ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడు మీకు లేజినెస్ ఉండదు, పోస్ట్‌పోన్‌మెంట్ ఉండదు, ప్రొక్రాస్టినేషన్ ఉండదు. నిజం ఏమిటంటే యాక్షన్ ముందు మోటివేషన్ రాదు. యాక్షన్ చేసిన తర్వాత మోటివేషన్ వస్తుంది. డీమోటివేట్ అయిపోతాం అనమాట. యాక్షన్ ముందు అనుకుంటా మోటివేషన్ ఎక్కడొస్తుంది? రాదు కదా. నువ్వు యాక్షన్ మొదలుపెట్టు, ఆటోమేటిక్‌గా మోటివేషన్ వచ్చేస్తుందండి. అంచేతేంటంటే ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని కొంతమంది అంటారు, కొంతమంది ఆరంభించరు. కానీ ఇక్కడ ఆరంభం మొదలు పెడితే, ఒక మంచి అడుగు వేస్తే ఓకే, ఆటోమేటిక్‌గా మోటివేషన్ స్టార్ట్ అయిపోతుందనమాట. మొదటి అడుగు కష్టంగా అనిపిస్తుంది, వేస్తే అలవాటైపోతుంది. గోల్డెన్ ప్రిన్సిపల్ ఏంటంటే చిన్న యాక్షన్ ఈక్వల్ టు పెద్ద మార్పు. పెద్ద పని ఈ రోజు నుంచి చేసేయాలి అనుకోవద్దు. చిన్న పని, వాకింగ్ గంట చేయాలి. గంట చేసేయడానికి ట్రై చేయొద్దు. ఈరోజు షూల్లో కాలు పెట్టి సాక్స్ వేసుకుని అలా ఒక్కసారి మీ ఇంటి ముందు ఒక 10 అడుగులు, 100 అడుగులు 2 నిమిషాలు, 3 నిమిషాలు నడిచి వెనక్కి వచ్చండి. మీకే అనిపిస్తుంది ఏంటిది ఇంత తక్కువ అని. రేపు 5 నిమిషాలు, ఎల్లుండి 10 నిమిషాలు అలా చేయండి. 10-15 రోజులు ఎదుటికి గంట ఏమాత్రం ఇబ్బంది లేకుండా మీరు వాకింగ్ చేయగలుగుతారు. ఫస్ట్ పెద్ద యాక్షన్స్ తోటి మొదలు పెట్టద్దు. జస్ట్ టినీ యాక్షన్స్, మైక్రో యాక్షన్స్, అద్భుతమైన ఆటమిక్ హ్యాబిట్స్ అనమాట. సో చిన్న యాక్షన్ ఈక్వల్ టు పెద్ద మార్పు. దిస్ ఇస్ ద గోల్డెన్ ప్రిన్సిపల్. మీరు పెద్ద పని చేయవలసిన అవసరం లేదు. చేస్తే మధ్యలో ఆపేస్తారండి. చిన్న స్టెప్ తీసుకుంటే చాలు, కొన్నాళ్ళకి పెద్ద పనుల వైపుకి అలవాటు పడతారు. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోటే ప్రారంభమైంది. 1000 మైళ్ళ ప్రయాణం గురించి కానీ ముందు ఆలోచిస్తే మొదటి అడుగు వేయలేవు, బద్దకిస్తావు. మూడు బాగున్నప్పుడు వేద్దాం అనుకుంటావు. నాకు బాగా నాలెడ్జ్ వచ్చాక వేద్దాం అనుకుంటావు. నాకు షూలు లేవు కాబట్టి నేను వాకింగ్ చేయను అనుకుంటావు. నాకు ట్రాక్ సూట్ లేదు కాబట్టి వాకింగ్ చేయను అనుకుంటావు. 100 ఆలోచనలు వస్తాయి. కొన్నిటి చావుకి 1,00,000 కారణాలట. మనం వెనకడుగు వేయడానికి ఇన్ని కారణాలు ఉంటాయి. సో మీ కొత్త మైండ్ సెట్తో మీ జీవితం మారిపోతుంది. నేను పర్ఫెక్ట్ కాదు కానీ ప్రారంభిస్తాను. పర్ఫెక్షన్ వచ్చాక ప్రారంభిస్తాను కాదండి. నేను పర్ఫెక్ట్ కాదు, ఓకే, ఇట్స్ ఓకే టు బీ ఇన్పర్ఫెక్ట్ అనుకోవాలి. ఇన్పర్ఫెక్ట్గా ఉండడం కూడా ఓకే.
అయినప్పటికీ నేను ప్రారంభిస్తాను. నేను స్మాల్ స్టెప్స్ తీసుకుంటాను. చిన్న చిన్న అడుగులు మొదలుపెడతాను. నేను డిలే కాదు, యాక్షన్ తీసుకునే వ్యక్తిని. నేను రేపు అనను, పోస్ట్‌పోన్ చేయను, డిలే చేయను, యాక్షన్ తీసుకునే వ్యక్తిని. కాబట్టి నేను ఎలా కావాలనుకున్నానో ఎప్పుడు పనులు అప్పుడు జిట్ అంటాం. జస్ట్ ఇన్ టైమ్. జస్ట్ ఇన్ టైమ్. కాబట్టి ఆలస్యం వెనుక మైండ్ సీక్రెట్లు మళ్ళా తిరిగి డీప్ ఇన్నర్ ప్రోగ్రామ్ గురించి మళ్ళా రెండోసారి మీకు చెప్తాను. ఎందుకంటే ఒకే విషయాన్ని 2-3 పద్ధతుల్లో చెప్తే మీకు ఇన్నర్ డీప్ ప్రోగ్రామింగ్ ఏర్పడుతుందనమాట. నాకు టైం ఉంది కానీ నేను మొదలు పెట్టడం లేదు. నాకు చెయ్యాలని ఉంది కానీ నాకు ఏదో అడ్డుకుంటుంది. ఈ భావన ప్రపంచంలో కోట్లాది మందికి ఉంది. మీరు ఒక్కరు ఒంటరోడు కాదండి. ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మందిలో అన్నిట్లకంటే ఎక్కువ అనే డైలాగ్ ఏంటంటే ప్రపంచంలో ఐ హ్యావ్ నో టైం అంటారనమాట. ఎక్కువ తినేది బంగాళాదుంప అయితే ఎక్కువ అనే మాట నాకు టైం లేదు. కొంతమంది నాకు టైం ఉంది కానీ చెయ్యాలని అనిపించడం లేదు, మొదలు పెట్టడం లేదు. సో హ్యావ్ నో టైమ్, హ్యావ్ నో టైమ్, హ్యావ్ నో టైమ్. అసలు బిజీ లేకపోయినా బిజీగా ఉన్నట్టుగా ఎవరి మట్టుకు వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు. నాకు చేయాలి అన్నది నన్ను ఏదో అడ్డుకుంటుంది. ఏం అడ్డుకుంటుంది? ఏంటి? ఎవ్వరు కాదు, నీ మనసే నిన్ను అడ్డుకుంటుంది. ఇట్స్ అ ప్రోగ్రామ్డ్. సో ఈ భావన ప్రపంచంలో కోట్లాది మందికి ఉంది, కానీ చాలా కొద్ది మందికి మాత్రమే దీనికి నిజమైన కారణం తెలుసు. చదివితే మార్కులు వస్తాయని తెలుసు, చదవం. ఎగ్జామ్స్ ముందు రోజు చదువుతాం. మార్కెటింగ్, మనుషులు కలిస్తే డబ్బులు వస్తాయని తెలుసు, కానీ టార్గెట్ చాలా ఉంది, కానీ లాస్ట్ ఫ్యూ డేస్ 1 డేనే టార్గెట్ కోసం ప్రయత్నిస్తాం. ఆదరా బాదరా. షుగర్ ఉంది, బీపీ ఉంది, లావుగా ఉన్న, సన్నబడాలి, వాకింగ్లు యోగాలు చేస్తే ఆరోగ్యంగా ఉంటామని తెలుసు, కానీ చెయ్యం. ఎప్పుడైతే అవన్నీ తారాస్థాయికి వెళ్ళిపోయిందో అప్పుడు గంటలు ఒకేసారి చేయాలనుకుంటాం. అడ్జస్ట్ అయిపోతాం. 4 రోజులు జిమ్కి వెళ్తాం, మళ్ళీ 4 ఏళ్ళు వరకు మర్చిపోతాం. 4 రోజులు వాకింగ్ చేస్తాం, 15 రోజుల వరకు బాగానే వేస్తామని వదిలేస్తాం. ఇవన్నీ మీరు ఏమనుకుంటారంటే ఐఎమ్ లేజీ ఫెలో, నేను బద్ధకిష్టునే. కానీ ఇది నిజం కాదు. మీరు లేజీ కాదు. ఒక నిజం ఇప్పుడే అర్థం చేసుకోండి. మీరు లేజీ కాదు. మీ మైండ్ ప్రొటెక్ట్ అవుతుంది. లేజీ లేనాడు లేడీలా పరిగెడతాడనమాట, లీడర్ అవుతాడనమాట. కానీ మీరేమనుకుంటున్నారు? మీరు లేజీ కాకపోయినా లేజీగా ఉన్నాను అనుకుంటారు. మీ మైండ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం మొదలు పెట్టడం వల్ల కంఫర్ట్ జోన్లో ఉండిపోయారు. అవును, మీ మెదడు మీకు వ్యతిరేకంగా పనిచేయడం లేదు, అది మిమ్మల్ని సేఫ్ జోన్లో ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకు రిస్క్? ఇప్పుడు చెయ్యాలా, ఇవన్నీ ఒక ఫీలింగ్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. కంఫర్ట్ జోన్ అనేది ఒక ట్రాప్ అండి. మన మెదడు ఒక ప్రోగ్రామ్డ్ మిషన్ లాంటిది. ఒక రోబోట్లో ప్రోగ్రామ్ ఇస్తే ఆటోమేటిక్గా ఎలా చేస్తుందో అలా మన మెదడు ప్రోగ్రామ్డ్ మిషన్ అనమాట. దాని ప్రధాన పని ఏంటి? ఎనర్జీని సేవ్ చేయడం, రిస్క్ని అవాయిడ్ చేయడం, తెలిసినవే ఫాలో అవడం, నోన్ ప్యాటర్న్స్ ఫాలో చేయడం అనమాట. కొత్త విషయాలు తెలుసుకోవడానికన్నా, కొత్త పనులు చేపట్టాలన్నా, కొత్తగా ఆలోచించాలని ఎందుకు లేదు అని చెప్పేసి మిమ్మల్ని కంఫర్ట్ జోన్ అనే ట్రాప్లో మీ మెదడు ఉంచుతుంది. అది ప్రోగ్రామ్ అయిపోయింది, ఆ విధంగానే ముందుకెళ్తుంది. అందుకే మీరు కొత్త పని చేయాలనుకుంటే బ్రెయిన్ వెంటనే చెప్తుంది ఇది అన్నోన్, ఇది రిస్కీ, తర్వాత చేద్దామని. ఒకవేళ తెలిసిన పనులు చేద్దాం అనుకుంటా, సింతే కదా నేను చేసేస్తాను, కాసేపు రిలాక్స్ చేద్దాం, రేపు చేద్దాం అనుకుంటూ రేపు అనుకుంటారు. రేపుకి రూపు లేదు. పెయిన్ వర్సెస్ ప్లెజర్ మెకానిజం. మీ మైండ్ ఒక సింపుల్ రూల్ ఫాలో చేస్తుంది.
పెయిన్ అవాయిడ్ చేస్తుంది. అవాయిడ్ పెయిన్ అండ్ ఎంజాయ్ ద ప్లెజర్ వైపు వెళ్తుందండి. ఏ పనులు ప్లెజరో ఆ పనులు చేయడానికే మెదడు అలవాటు పడుతుంది. ఏ పనులు చేస్తే పెయిన్గా ఉంటుందో వాటిని అవాయిడ్ చేస్తుంది. ప్రెజర్ కుక్కరా పనులు చేయడానికి ప్రెజర్గా ఫీల్ అవుతాం. పనులు అవాయిడ్ చేసి రకరకాల సోషల్ మీడియాలు చేయడానికి ప్లెజర్గా ఫీల్ అవుతాం. సో పని చేయడం ఈక్వల్ టు ఎఫర్ట్ ప్లస్ అన్సర్టనిటీ. కాస్త కష్టపడాలి, అనిశ్చిత ఉంటుంది అనమాట పని చేయడం. రిజల్ట్ ఎలా వస్తుందో ఏంటో, ఏం జరుగుతుందో ఏంటో అనేది. సోషల్ మీడియా ఈక్వల్ టు ఇన్స్టెంట్ ప్లెజర్. పోర్నోగ్రఫీ ఇన్స్టెంట్ ప్లెజర్, మాస్టర్బేషన్ ఇన్స్టెంట్ ప్లెజర్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇన్స్టెంట్ ప్లెజర్, ఫేస్బుక్లో ఒకరికొకరు తిట్టుకుని చూస్తే ఇన్స్టెంట్ ప్లెజర్, నెట్ఫ్లిక్స్లో క్రైమ్ చూస్తే ఇన్స్టెంట్ ప్లెజర్. ఇవన్నీ నీకు ప్లెజర్ వైపుకి అలవాటు పట్టేట్టు చేస్తుంది. డోపమైన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. బ్రెయిన్ ఏది ఎంచుకుంటుంది? సాధారణంగా ఈజీగా ప్లెజర్ వచ్చేటట్టు దాన్ని ఎంచుకుంటుంది. అందుకే బద్ధకిస్తూ సాగితే జ్వరం అంత హ్యాపీనెస్ లేదు. జ్వరాన్ని కూడా ఎంజాయ్ చేస్తాం అనమాట బద్ధకం ఉండడం వల్ల. సాగితే జ్వరం అంత హ్యాపీనెస్ లేదంటాం. ప్రొకాస్టినేషన్ లోపు ఇంకా లోతైన వివరణ ఆలోచిస్తాం. ఇప్పుడు ఈ లోపులోని లోతుగా అర్థం చేసుకుందాం. నెంబర్ 1 థాట్, ఆలోచన వచ్చింది, నేను ఈ పని చెయ్యాలి. వెంటనే నెంబర్ 2 ఎమోషనల్ రెసిస్టెన్స్, ఇది కష్టం, నేను చేయగలనా, అబ్బా ఏంటో ఇప్పుడు చేయాలా, ఇటుంటనమాట. తర్వాత నెంబర్ 3 అవాయిడెన్స్, ఇంకొంచెం తర్వాత చేద్దాం లేదు, రేపు చేద్దాం లేదు, ఇంకా టైం ఉంది కదా చూద్దాం లేదు. వెంటనే నెంబర్ 4 టెంపరీ రిలీఫ్, ఎప్పుడైతే ఆ పని ఆపేసామో అమ్మాయ ఇప్పుడు బాగుంది, కానీ కొద్దిసేపటికి నెంబర్ 5 గిల్ట్ ప్లస్ స్ట్రెస్, నేను ఎందుకు చేయలేదు, అయ్యో అందరూ చేసేస్తున్నారు, అందరూ ముందు ఉండిపోయారు, నేను అనుకున్నాను చేయలేకపోయాను, అనుకున్నాను వాకింగ్ చేయలేకపోయాను, అనుకున్నాను యోగా చేయలేకపోయాను, అనుకున్నాను మార్కెటింగ్ కాల్స్ ఫినిష్ చేయలేదు, అనుకున్నాను చదవలేదు, అనుకున్నాను నా వైఫ్కి ఏదైనా తెద్దామనుకో తెలియదు, అనుకున్నాను ఇంటికి సామాన్లు తెద్దామని తెలియదు. ఎప్పుడైతే గిల్ట్ ప్లస్ స్ట్రెస్ స్టార్ట్ అయిందో వెంటనే మనసు అతలాకుతలం అయిపోతుంది అనమాట. తప్పు చేసిన అనే భావం పెరుగుతుందనమాట, అపరాధ భావం పెరుగుతుందనమాట. నేను ఎందుకు చేయలేననే ఫీలింగ్ వచ్చినంటే ఇది మళ్ళీ మొదటి స్టేజ్కి వెళ్తుంది. మొదటి ఆలోచన ఎమోషనల్ రెసిస్టెన్స్, అవాయిడెన్స్, టెంపరీ రిలీఫ్, మళ్ళీ గిల్ట్ అండ్ స్ట్రెస్. ఇది ఒక లూప్ అనమాట. ఇది లూప్ కేవలం హ్యాబిట్ కాదు, ఇది ఒక న్యూరల్ పాత్వేగా మీ బ్రెయిన్లో స్ట్రాంగ్ అయిపోతుంది. ఆల్రెడీ ఒక రోడ్డు వేసుకుంది, ఆ రోడ్లో ఆటోమేటిక్గా అలవాటుగా వెళ్ళిపోవడం అయిపోతుంది. బలమైన అలవాటు వల్ల మనకు తెలిసిన రోడ్లోనే మనం వెళ్తాం. మెదడులో అటువంటి న్యూరల్ పాత్వేస్ మనం రోడ్లు వేసేసుకున్నాం. బ్రెయిన్ వైరింగ్, డీప్ ఇన్సైట్ గురించి తెలుసుకుందాం. బ్రెయిన్ వైరింగ్, మీ బ్రెయిన్లో న్యూరాన్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఓ పక్కన హెక్సాన్ ఉంటుందండి, రెండో పక్కన డాండ్రైట్ ఉంటుంది, ఒక దాంట్లో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. మీరు ప్రతిసారి పని వాయిదా వేస్తే డిలే పాత్వే మరింత స్ట్రాంగ్ అవుతుంది. డిలే పాత్వే, డొంకల రోడ్డు మీకు మీరే వేసుకుంటున్నారు అనమాట మంచి కోసం. ఈ రోడ్డు బాగాలేదు, ఈ రోడ్డు బాగుందని అలా వెళ్ళిపోతుంది. ఆ రోడ్డు పక్కన బార్ ఉంటుంది, వైన్ ఉంటుంది, చెత్త ఉంటుంది, చెదారు ఉంటుంది, దానికి అలవాటు పడిపోతాం అనమాట. సో మీరు ప్రతిసారి వాయిదా వేస్తే డిలే పాత్వే మరింత స్ట్రాంగ్ అవుతుంది. అది న్యూరల్ పాత్వే అనమాట, నెగిటివ్ న్యూరల్ పాత్వే. ఇది ఒక రహదారి లాంటిది. మీరు ఎక్కువగా ఆలోచిస్తే, ఎక్కువగా ఉపయోగిస్తే, ఎక్కువగా అనుసరిస్తే అది మీకు హైవే అయిపోతుంది, మీకు అది పెద్ద బ్రాడ్వే అయిపోతుంది. మీరు వాడకపోతే అది అయిపోతుంది అనమాట, మాయమైపోతుంది. వాడితే అది హైవే, పనులు చేసిన వాళ్ళకి అది హైవేగా మారుతుంది. పనులు వాయిదా వేసుకుపోతుంటే మీకు ఆ రోడ్డు ఉన్నట్టే మీరు మర్చిపోతారు. బద్ధకం, లేజినెస్, పోస్ట్ పోనింగ్, ప్రొకాస్టినేషన్ కనుక థియరీ అనమాట.